భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెన్నిస్ క్వీన్ సానియా మిర్జా పాడ్కాస్ట్లో మనసులోని మాటలను బయటపెట్టాడు యువరాజ్ సింగ్. రిటైర్మెంట్పై 7 ఏళ్ల తర్వాత పెదవి విప్పాడు యువి. 2019లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువరాజ్ సింగ్. కెరీర్ చివరి దశలో తనకు కనీస గౌరవం దక్కలేదని కూడా ఓపెన్ అయ్యాడు. జట్టులో ఒక్కరు కూడా అండగా నిలబడలేదంటూ కూడా సంచలన కామెంట్ చేశాడు. గౌరవం లేని చోట ఉండకూడదనే రిటైర్మెంట్ ఇచ్చి పడేశా అంటూ కూడా ఒకంత అగ్రెసివ్గా చెప్పాడు. కొంతమంది జట్టుకు నన్ను భారంగా భావించినట్లుగా నాకు అనిపించిందంటూ కూడా భావోద్వేగంతో చెప్పాడు యువి. ఇంకా నిరూపించుకోవాల్సింది ఏముందనేటువంటి ప్రశ్నతోనే ఆటకు నేను వీడ్కోలు పలికానంటూ కూడా చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్. కోహ్లీ పేరు చెప్పకుండానే విమర్శలు చేశాడు యువరాజ్ సింగ్. యువరాజ్ రిటైర్మెంట్ సమయంలో ఇండియా కెప్టెన్గా కోహ్లీయే ఉన్నాడు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో యువి కీలక పాత్ర పోషించినటువంటి సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి యువరాజ్ సింగ్ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? ఆ స్థాయిలో తన రిటైర్మెంట్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశారనా, లేకపోతే జట్టులో తను ఉన్నప్పుడు ఆ స్థాయిలో అండదండలు కానీ, లేకపోతే తన తరపున మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే తననే భారంగా భావించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే దీనికి సంబంధించి తను ఆడినటువంటి మెమరబుల్ ఇన్నింగ్స్ని కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఎలా చూడాలంటారు యువరాజ్ సింగ్ కామెంట్స్ని? మీరు అంటే ఆస్ట్రేలియా క్రికెట్ కానీ లేదంటే సౌత్ ఆఫ్రికా క్రికెట్ కానీ మీరు ఫాలో అవుతారు కదా. ఇంగ్లాండ్ క్రికెట్ విషయంలో కూడా అంటే ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ విషయంలో కానీ మనం అంటే అగ్రశ్రేణి జట్లకు సంబంధించి వాళ్ళ ఆటగాళ్ల ప్రవర్తన భారత్ కి సంబంధించి పక్కన పెడితే చాలా కంట్రీస్ 2018 సమయంలో బాల్ ట్యాంపరింగ్ జరిగింది. మీకు గుర్తునే ఉంటుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో అప్పుడు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు, డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు, కెమెరూన్ బ్యాన్క్రాఫ్ట్ దీనికి అంటే బాల్ ని దాంట్లో శాండ్ పేపర్ తో గీరటం ఇదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత దానికి సంబంధించి అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా నానా తిట్లు తిట్టి అంతర్జాతీయ మీడియా ఆస్ట్రేలియా క్రికెట్ ని నానా విమర్శలు చేసి మన తెలుగు మీడియా కూడా దారుణమైన రాతలు రాసినప్పుడు వాళ్ళిద్దరి మీద ఏడాది పాటు నిషేధం విధించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. విధించిన తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏ స్థాయిలో సపోర్ట్ ఉందనేది, అంటే వాళ్ళిద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు అండగా నిలబడి మళ్ళీ తర్వాత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా స్టీవ్ స్మిత్ కి డేవిడ్ వార్నర్ కి అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటిది భారత జట్టు విజయాల్లో అంటే 2007 T20 వరల్డ్ కప్ కానీ, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవటంలో కానీ, ఆ తర్వాత ఎన్నో సిరీస్ల్లో విజయం సాధించడం, 2008 నవంబర్లో అతను జట్టులో ఫామ్ లో లేకపోయినా సరే జట్టు నుంచి తీసేస్తారన్నప్పుడు వెన్నునొప్పితో బాధపడుతూ కూడా అతను జట్టులో ఆడి అంటే మొత్తం కూడా అంటే దీనికి ఒక బ్యాండేజ్ చేసుకుని ఆడి 3 సెంచరీలు వరుసగా చేసినటువంటి రోజులు ఎన్నో సందర్భాలు భారత జట్టుకు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు అందించినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటి ఆటగాన్ని క్యాన్సర్ తో పోరాడి క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా భారత జట్టుకు ఒక విలువైనటువంటి విజయాన్ని అందించాలి, వన్డే వరల్డ్ కప్ అందించాలనే పట్టుదలతో అతను ఆడాడు. అటువంటి ఆటగాడికి నిజంగానే గౌరవం దక్కలేదు. అతనికే కాదు, చాలా మంది సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. వివిఎస్ లక్ష్మణ్ కి అలాంటి పరిస్థితి ఎదురైంది, వీరేందర్ సెహ్వాగ్ అటువంటి పరిస్థితి ఎదురైంది, జహీర్ ఖాన్ కి అటువంటి పరిస్థితి ఎదురైంది, చటేశ్వర్ పుజారాకి అటువంటి పరిస్థితి ఎదురైంది, అజింక్య రహానేకి అటువంటి పరిస్థితి ఎదురైంది. ఎందరో ఆటగాళ్లు భారత జట్టు నుంచి వెళ్లిపోయేటప్పుడు బాధతో ఎవరో ఒకళ్ళిద్దరు ఆటగాళ్లు తప్ప మహేంద్ర సింగ్ ధోని కూడా దాదాపు అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎంఎస్కే ప్రసాద్ అప్పుడు సెలెక్టర్ గా ఉన్న సమయంలో అతను కెప్టెన్ గా తొలగించే టైంలో కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. తర్వాత అవమాన భారంతో ఒక రకంగా అతను జట్టు నుంచి వెళ్లిపోయాడు అనేది కూడా కొంత వినపడినటువంటి కామెంట్. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ తో 3వ టెస్ట్ లో అతను తప్పుకున్నాడు. అదేవిధంగా వివిఎస్ లక్ష్మణ్ విషయంలో అతను ఆస్ట్రేలియా పర్యటనలో కొంత ఫెయిల్ అయ్యాడు. 2012-13 సీజన్ లోనూ ఆల్మోస్ట్ ఆ టైంలోనే అతను ఫెయిల్ అయినప్పుడు కూడా అతను ఇండియన్ మీడియా ఏకిపారేసింది. అవమానాన్ని తట్టుకోలేక అతను దాదాపుగా టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి ఉంది. టెస్ట్ క్రికెట్ మన భారత జట్టులో కొంత గౌరవంగా బయటకు వెళ్ళిన ఆటగాళ్ళలో దాదాపు నాకు తెలిసి అయితే ఒక సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మధ్యకాలంలో కనబడతాడు. ఇప్పుడు ఇషాంత్ శర్మను చూసుకుంటే ఇషాంత్ శర్మ ఎన్నో టెస్టులు ఆడినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే అది 100 టెస్టులకు పైగా ఆడాడు, కెప్టెన్సీ బాధ్యతలు రాకపోయాయి. అటువంటి ఆటగాళ్ళను కూడా అవమానించారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ పరిస్థితి కూడా అదే. యువరాజ్ సింగ్ అందించినటువంటి విజయాలు చిన్న విజయాలు కావు, అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు. అట్లాంటిది అతని కనీసం గౌరవం కూడా దక్కకుండా జట్టు నుంచి పంపించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. కోహ్లీని కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ కోహ్లీ తప్పని కూడా నేను అనను. ఎందుకంటే మిగిలిన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అప్పుడు టీమిండియా యాజమాన్యానికి వెంకట్ టీం కెప్టెన్ సపోర్ట్ అనేది చాలా వరకు ఉండాలి అనేటువంటి మాట. గంగూలీ సమయంలో ధోని విషయంలో కూడా మొదటి 4-5 మ్యాచ్లు విఫలమైనప్పుడు కూడా ఎక్కడా కూడా డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి, వెనుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి.
కొంతమంది ఆటగాళ్ల విషయంలో తీసేస్తాము అన్నప్పుడు కూడా సెలెక్ట్ చేయనటువంటి సమయంలో పోరాడి సెలెక్ట్ చేసి అతను టీంలోనే ఉండాలి అని కొంతమంది రిటైర్మెంట్ కూడా అప్పట్లో గంగూలీ ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి కెప్టెన్స్ని చూసినటువంటి భారత్ విషయంలో ఇప్పుడు యువరాజ్ సింగ్ చేస్తున్నటువంటి కామెంట్ కోహ్లీని నేరుగా చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పింది కరెక్టే, కానీ యువ ఆటగాళ్లను ప్రోత్సహించే విషయంలో ఒక రకంగా ఉంటుంది, సీనియర్ ఆటగాళ్లను గౌరవించే విషయంలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మన రోహిత్ శర్మ గానీ లేదా విరాట్ కోహ్లీ గానీ వీళ్ళిద్దరు కెరీర్ ఆరంభంలో దాదాపుగా చాలా వరకు మ్యాచ్లు ఫెయిల్ అయ్యేవాళ్ళు. దాదాపుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయడానికి 15 ఇన్నింగ్స్ పైగా పెట్టినట్టుంది. అప్పుడు అతను వరుసగా ఫెయిల్ అవుతూ ఉండేవాడు, అయినా సరే ధోని అతనికి అవకాశం ఇచ్చాడు. అదే విధంగా 2012-13 వరకు కూడా ఆస్ట్రేలియాలో శ్రీలంకతో ముక్కోణం సిరీస్ అవుతుంది 138 పరుగులు, దాదాపు ఎంతో అతని కెరీర్ హైయెస్ట్ స్కోర్ 103 పరుగులు చేసినప్పుడు కూడా అప్పటి వరకు కూడా అతను మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆ తర్వాతే అతను పూర్తిగా కూడా ఎంఎస్కే ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు విరాట్ కోహ్లీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అట్లా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సురేష్ రైనా సపోర్ట్ వచ్చింది, కేఎల్ రాహుల్ కు విరాట్ కోహ్లీ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉండేది, అజింక్య రహానేకి సపోర్ట్ ఉండేది, చటేశ్వర్ పుజారాకి సపోర్ట్ ఉండేది, ఇషాంత్ శర్మకు సపోర్ట్ ఉండేది, భువనేశ్వర్ కుమార్ ఖాన్ సపోర్ట్ ఉండేది, ఇలా ఉండేది. కానీ సీనియర్ ఆటగాళ్లను గౌరవించే విషయంలో భారత కెప్టెన్లు కానీ టీమిండియా యాజమాన్యం కానీ ఎప్పుడు విఫలం అవుతూనే ఉంది. ధోని కూడా సీనియర్ ఆటగాళ్లను ఎంతో అవమానించినటువంటి పరిస్థితి ఉంది. మహేంద్ర సింగ్ ధోని కానీ గంభీర్ కానీ ఇప్పుడు యువరాజ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో గంభీర్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పాలి. గంభీర్ కూడా ఆల్మోస్ట్ అటువంటి అవమానానికి ఎదుర్కొన్నాడు. అతను అప్పుడు అదే రివెంజ్ తీసుకుంటున్నాడనే వ్యాఖ్యలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ యువరాజ్ సింగ్ అంటే వీళ్ళందరికీ డిఫరెంట్ చాప్టర్ అయితే యువరాజ్ సింగ్ మాత్రం కెరీర్ లో అతను భారత జట్టుకి ఏం చేయాలి, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అతను త్యాగం చేసి అతను బ్లడ్ వామిటింగ్ చేసుకున్నప్పటికీ కూడా అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్డే వరల్డ్ కప్ ఆల్రౌండర్ గా అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ మనం మర్చిపోలేనటువంటి ఇన్నింగ్స్. అటువంటి ఆటగాడిని ఆ సమయంలో జట్టు యాజమాన్యం అతనికి అండగా నిలబడి అసలు అతన్ని కెప్టెన్ చేసుకుని గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే 2014లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో అతను శ్రీలంక మీద ఫెయిల్ అయ్యాడో ఆ తర్వాత నుంచి అతన్ని టార్గెట్ చేయడం, అతన్ని జట్టు నుంచి తప్పించాలని ఒత్తిడి పెంచడం, కొంత యువ ఆటగాళ్లను తీసుకురావాలి, తన టీంను తాను బిల్డ్ చేసుకోవాలని విరాట్ కోహ్లీ భావించడం, ఆ తర్వాత టీమిండియాకు సంబంధించి ఏదైతే జట్టు మేనేజర్ గా ఉన్నటువంటి రవిశాస్త్రి పెత్తనం పెరగడం, చివరికి అనిల్ కుంబ్లేని లేదా ద్రావిడ్ ని కూడా ఒక సందర్భంలో అవమానించడం, ఇవన్నీ కూడా జరిగినాయి ఒక సందర్భంలో. కాబట్టి ఇక్కడ యువరాజ్ సింగ్ ను గౌరవించాల్సినటువంటి పరిస్థితి టీమిండియాకు ఉన్నప్పటికీ కూడా అతన్ని గౌరవించాల్సిన విధంగా గౌరవించలేదు. అదే విధంగా వీడ్కోలు మ్యాచ్లకు సంబంధించి కూడా వీరేంద్ర సెహ్వాగ్కి ఎలాగైతే అవమానం జరిగిందో వీడ్కోలు మ్యాచ్లు కూడా లేకుండానే యువరాజ్ సింగ్ ను బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అతను చేసినటువంటి వ్యాఖ్యలు తప్పేం లేదు. యువరాజ్ సింగ్ ఎప్పుడు కూడా దాదాపుగా అతను కరెక్ట్ గానే మాట్లాడతాడనేది చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. అతను గంగూలీ శిష్యుడిగా, అదే విధంగా కొంత ధోని కూడా అతను ఇబ్బంది పెట్టడం, ధోని కూడా అతన్ని టార్గెట్ చేయడం కెరీర్ ఎండింగ్ కి సంబంధించి ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు యువరాజ్ సింగ్ ఆవేదనలో ఖచ్చితంగా కరెక్ట్ గానే ఉంది. కోహ్లీ విషయంలో సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ చేసినటువంటి ఒక కామెంట్ చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ కూడా జట్టుకి సేవే చేస్తున్నాడు, అభిషేక్ శర్మ రూపంలో ఒక మంచి ఆటగాడిని క్రికెట్కి అందించాడని కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ కామెంట్స్ వల్ల. దాని ఎలా చూడాలంటే అతని తండ్రి కూడా అంతే యోగరాజ్ సింగ్ కదా, యోగరాజ్ సింగ్ కూడా అతను అంతే ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి క్రికెటర్లు పంజాబ్ లో అతను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ వీళ్ళందరూ కూడా అక్కడ కొంత నేర్చుకున్న వాళ్ళే. అలాగే ఇప్పుడు యువరాజ్ సింగ్ కూడా చాలా మంది యువ ఆటగాళ్ళని షైన్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ కూడా అలాగే షైన్ చేస్తూ అతను ఈ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇప్పుడు యువరాజ్ సింగ్ విషయంలో కొంత ఏమంటారు అతన్ని అవసరమైతే బ్యాటింగ్ కోచ్ అయినా తీసుకుని అతను ఎంతో కొంత గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేపు మనం ఇప్పుడు చాలా వరకు కూడా మన ఆటగాళ్ళు విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ శుభ్మన్ గిల్ కానీ కొంతమంది ఆటగాళ్ళు ఎక్కువ విఫలమవుతున్నారు. వీళ్ళందరూ కూడా యువరాజ్ సింగ్ అంత యువరాజ్ సింగ్ శిక్షణలో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పటికి కూడా టీమిండియాకి కానీ టీమిండియా యాజమాన్యానికి కానీ యువరాజ్ సింగ్ గౌరవించుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో T20 వరల్డ్ కప్ కు బ్యాటింగ్ మెంటర్ గా తీసుకోవాలి అనుకున్న ప్రయత్నం చేసినప్పుడు కూడా అతనికి సరైన సపోర్ట్ రాలేదు. ద్రావిడ్ కి రోహిత్ శర్మ కూడా అతను తీసుకురావాలని ప్రయత్నం చేశాడు కానీ సరైన సపోర్ట్ రాలేదు 2024లో. ఇప్పుడు యువరాజ్ సింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే మాట అయితే వాస్తవం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. యువరాజ్ సింగ్ చేసినటువంటి భావోద్వేగ కామెంట్స్ కావచ్చు, లేకపోతే తను మాట్లాడినటువంటి మాట్లాడలో నిజం ఉంది. అది తన హృదయంలోంచి మాట్లాడాడు, ఎక్కడో బయట నుంచి మాట్లాడినటువంటి మాటగా లేకపోతే ఆవేశంతో మాట్లాడినటువంటి మాట కాదు, మనసులోని మాటలనే తను బయట పెట్టాడనేది కూడా తెలుస్తోంది. ఇక టెన్నిస్ క్వీన్ సానియా మిర్జా పాడ్కాస్ట్లో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. రిటైర్మెంట్పై 7 ఏళ్ల తర్వాత పెదవి విప్పాడు యువరాజ్ సింగ్. 2019లో క్రికెట్కు రిటైర్మెంట్
ప్రకటించాడు. అప్పటి పరిస్థితుల్ని కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు యువరాజ్ సింగ్ చుట్టూ ఉన్నాయో కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాడ్కాస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి.